ప్రముఖ రైతు నాయకుడు, రైతు సంఘం నేత, పంజాబ్కు చెందిన జగ్జిత్ సింగ్ ఆరోగ్యం విషమంగా ఉంది. రైతుల కోసం ఆయన గత నెల 26వ తేదీ నిరాహార దీక్ష చేపట్టారు పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతంలో. మద్దతు ధరలు 100% పెంచాలని, రైతు చట్టాల్లో సవరణలు చేయాలని, పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని అమలు చేయాలని చెప్పేసి జగ్జిత్ సింగ్ మరికొంతమంది రైతు నాయకులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగ్జిత్ సింగ్ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే రైతు సంఘాల నాయకులు సహకరిస్తూ ఉన్నారు. నవంబర్ 26వ తేదీ నుంచి ఆయన నిరాహార దీక్ష చేపడితే నెల రోజులు దాటిన తర్వాత కూడా కనీసం మీడియాలో వార్తలు రాకుండా తొక్కిపట్టారు. అది ఎవరు చేశారు ఏంటి అనే విషయం మాత్రం మీరే కామెంట్ చేయండి. ఇప్పటికైనా ఆ వార్త మీడియాలోకి ఎందుకు వచ్చిందంటే, జగ్జిత్ సింగ్ కోమాలోకి వెళ్ళిపోయాడు, బతికే అవకాశాలు చాలా తక్కువ. సుప్రీంకోర్టుకు వెళ్ళారు కొంతమంది, హైకోర్టుకు వెళ్ళారు మరికొంతమంది. వెంటనే ఆయనకి వైద్య సహాయం అందించండి అని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనకి ఏదైనా జరిగితే పంజాబ్, హర్యానా అట్టుడిగిపోతాయి. ఇక వైద్య సేవలు అందించడానికి మేము వెళ్తే రైతు సంఘం నాయకుల దగ్గర రానిట్లేదని కోర్టులో చెప్పారు. జడ్జి గారు చాలా సీరియస్ అయ్యారు. ఈ మాట చెప్పడానికి మీకు కనీసం సిగ్గు శరం లేదా అన్నారు. ఆ రైతు సంఘం నేత చుట్టూ ఉన్న మరికొంతమంది 20 మంది పెద్ద నేతలు ఉన్నారు. చాలామంది రైతులు ప్రతిరోజు పంజాబ్, హర్యానా నుంచి శిబిరానికి వస్తూ ఉన్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక రైతు నేత గడిచిన 34 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం మీడియాలో వార్త కూడా రాకుండా చేసి దారుణానికి ఒడిగడుతున్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని కనుక ఇలాగే తొక్కి పెడితే నష్టపోయే దేశమే. ఇప్పటికే రైతులు కాడి పడేస్తూ ఉన్నారు, గిట్టుబాటు కావడం లేదు, ఏ పంట సాగు చేయాలో అర్థం కావడం లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతు భరోసా అని 10,000, పిఎం కిసాన్ యోజన అని ఒక 6,000 వేసి రైతుల ఖాతాల్లో వ్యవసాయ రంగాన్ని పండగ చేశాము అని మీరు మీటింగ్లో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ వ్యవసాయ రంగాన్ని గనక ఆదుకోకపోతే రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని హార్వర్డ్కు చెందిన ఒక ప్రొఫెసర్ హెచ్చరించారు. అదృష్టవశాత్తు ఆ గోధుమలు, వరి పెద్ద ఎత్తున పండిస్తున్నాం కాబట్టి భారతదేశంలో 142 కోట్ల మంది 3 పూట్ల భోజనం చేయడంతో పాటు ఆఫ్రికాలో 50 కోట్ల మందికి బియ్యం కూడా ఎగుమతి చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా ఇప్పటికీ పప్పు ధాన్యాలు విదేశాల నుంచి రావాల్సిందే. వంట నూనె కూడా ఇండోనేషియా, మలేషియా నుంచి వస్తే తప్ప భారతదేశంలో తిరగమాత వేసే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక వరి, గోధుమ కూడా దెబ్బ కొడితే రాబోయే రోజుల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ కూలీల్ని కనెక్ట్ చేయండి. ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ పనులు చేయించుకునే విధంగా, రైతుకి ఉచితంగా ప్రతి రైతుకి 500 మంది కూలీల్ని సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా ఉపయోగించుకునే విధంగా ఉపాధి హామీలో సవరణలు చేయాలి. ఎంతమంది చెప్పినా ఈ చెవులో ఆ చెవిలో వదిలేస్తే రాబోయే రోజుల్లో భారతదేశానికి ఆహార భద్రతకు పెను ముప్పు పొంచి ఉంది. దీంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగం సంక్షోభానికి కారణం ఎవరు? మీ అభిప్రాయాలు తెలియజేయండి.